ఏమైంది తాతయ్య? లోపలికి వెళ్దాం పదండి. ఊరి పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇప్పుడప్పుడే నీ పెళ్ళవుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ఇలా సడన్ గా జరిగిపోవడం, ఇంత మంచి అమ్మాయి నీ జీవితంలోకి రావడం అంతా దేవుని ఆశీర్వాదం. మన కుటుంబం మొత్తం బతికుండుంటే గుమ్మంలో మీకు హారతిచ్చి ఘనంగా లోపలికి ఆహ్వానించేవారు. మన ఇంటికో ఆడదిక్కు కూడా లేకుండా పోయింది. నువ్వేం బాధపడకమ్మా. పర్లేదు తాతయ్య గారు, ఆడదిక్కులేని ఇంట్లో ఇక మీదట నేనే అన్నీ అయి చూసుకుంటాను. మీరేం దిగులు పడకండి. చాలా సంతోషం అమ్మా. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు మేడం, తాతయ్య గారు ఏ విషయంలో అయితే ఫీల్ అవుతున్నారో అది మేము ముందే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అందుకే మీకు గ్రాండ్ వెల్కమ్ పలకడానికి నేను నా జాను వచ్చాం. బంగారం, కమ్ విత్ హారతి వచ్చేస్తుంది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. బంగారం, పేర్లు చెప్పి లోపలికి రావడం లాంటి కాన్సెప్ట్ ఏం లేవా? ఉంది, పేర్లు చెప్పరండి. మా ఆవిడ పేరు మాయా. మా ఆయన పేరు రవీంద్ర. సిగ్గులు, పెళ్ళైన కుదరం మేము కూడా అంతే. ఇలాగే రండి రండి. రండి రండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ప్రస్తుతం మాయా మేడం కున్న దగ్గర బంధువులం మేమే. మాయా మేడం తరపున ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది కూడా మేమే. మీరేం టెన్షన్ పడకండి. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమీ అనరా? అదంతా మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే మాయ ఏ తప్పు చేయలేదన్న నమ్మకం మాకుంది. మా మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. అందుకే మేడం కోసం మా వాళ్ళని ఎదిరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాయకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. అయ్యో మేడం, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? మనం ఒకటి. నీ విషయంలో అవని చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. నిన్ను ఊరు నుంచి గెంటేయాలని చూసింది. ఇక నువ్వు వెళ్లాల్సిన అవసరమే లేదు. అటువంటి దానికి సమాధానం చెప్పగలిగే దానివి నువ్వే. అందుకే నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి. జరిగిన ఇన్సిడెంట్స్ కి ఊరంతా మాకు యాంటీ అయిపోతుంది అనుకున్నాను. మీరెలా సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బ్రో, మీరు ఇక బిందాస్ గా ఉండండి. ఏదొచ్చినా మేం చూసుకుంటాం. మాయా మేడం కూడా ఏం తక్కువది కాదు. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక్క విజిల్ వేసిందంటే 100 సుమ్ములు అలా గాల్లోకి ఎగిరిపోతాయి. కొత్త జంటకి కొంచెం రెస్ట్ ఇద్దాం. ఏంటమ్మా? మాయని మనం పంపించేసిన తర్వాత ఊరు నుంచి సిటీకి వెళ్లిపోయిందని మనం అనుకున్నాం కదా. వెళ్లకుండా ఇంకా ఊళ్ళోనే ఉందా? మన మీద ఇంకా ఏం కుట్రలు చేయాలనుకుంటోంది? వాళ్ళ నాన్నకి ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను. వాళ్ళు వచ్చి మర్యాదగా తీసుకెళ్లకపోతే ఊళ్ళో వాళ్లే కొట్టి తరిమేస్తారని చెప్తాం. ఇప్పుడు మాయ మీద చేయి చేసుకోవడానికి మనూరి వాళ్ళకే కాదు, మనకు కూడా ఎటువంటి అధికారం లేదమ్మా. ఎందుకుండదు చిన్నోడా? మాయ చేసిన దుర్మార్గమైన పని గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే స్టేషన్లో వేసి ఆడ కానిస్టేబుల్స్ తో కొళ్లబడిపిస్తారు. టౌన్కు వెళ్లి ఎస్ఐ గారితో మాట్లాడరమ్మంటావా? బయట ఏదో జరిగినట్టుంది. ముందు సూటిగా ఆ విషయం చెప్పండి. మాయని ఇప్పుడు పోలీసు వారు కూడా ఏం చేయలేరు. తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే తను ఇప్పుడు రవీంద్ర భార్య. జగన్నాథం గారి ఏకైక మనవడికి భార్య అయిపోయింది. నిజంగానా? అవును వదినా. అయితే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుందనమాట. ఏంటది? పరువు గౌరవం. మన మీద పంతంతో, పెద్ద స్కెచ్తో
ఆ ఇంట్లో అడుగు పెట్టింది. అప్పట్లో నా బావని పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు ముక్కు పుడకను దక్కించుకోవాలని స్వార్థంతో ఎలా అయితే ప్లాన్లు వేసిందో ఇప్పుడు రవీంద్రని కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ముక్కు పుడకని సొంతం చేసుకోవాలి అంటే ఈ ఊరితో ఓ బంధం ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంది. వర్షికర మాయలు ఒకే జాతికి చెందినవారు. ముక్కు పుడక గురించి ఎంతటి దారుణాలకైనా తెగిస్తారు. జగన్నాథం గారితో మాయ గురించి చెప్పలేదా మీరు? అప్పటికే దండలతో వచ్చేసారమ్మా. మనం చెప్తే మాత్రం వింటారా? అయినా సరే మన ధర్మంగా మనం చెప్పడంలో తప్పులేదు కదరా. మాయ మెల్లమెల్లగా తన మీద నమ్మకం ఏర్పరుచుకుంది. మన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేసింది. అందుకే ఇప్పుడు మన మాటలు వాళ్లకు అబద్ధాలుగాను చేదుగాను ఉంటాయి నాన్న. తెలిసి కూడా మీరు మాతో ఎందుకు చెప్పలేదు అనేసి భవిష్యత్తులో అడిగితే మనం దోషులం అవుతాం కదా శ్రీకర్. నాన్నన్నది కూడా నిజమే కదా. మనం జరిగినది జరిగినట్టు చెప్తే ఏ నిర్ణయాలు తీసుకుంటారో అది వాళ్ళిష్టం. మనమేం మంచమ్మాయి కాపురంలో నిప్పులు పోయడం లేదు కదా. ఓ దుర్మార్గురాలి గురించే బయట పెడుతున్నాము. జగన్నాథం గారు స్వతహాగా మంచివారు. ఈ ఊరికి మనలాగా ఎంతో చేసినవారు.